హలో అండి. వెల్కమ్ టు మన ఇంటి కథలు. అందరూ ఎలా ఉన్నారు? మేము శ్రీముఖలింగంకి వచ్చామండి. ఇది ఎక్కడుందంటే శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం ముఖలింగం అనే గ్రామంలో ఉందండి. ఇక్కడ లభించిన ఆధారాల ప్రకారం ఈ గ్రామం రాజధాని ఉన్నంత దశను అనుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాల్లో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా ఇక్కడ తేలింది. చిత్రం ఏంటంటే ఇక్కడ దొరికిన ఆ శాసనంలో ఈ ఊరి పేరు ముఖలింగం అని పేరు లేదు. నగరం కళింగ నగరం, కళింగ దేశ నగరం, కళింగవాణి నగరం, నగరపు వాడ అని పేర్లు రకరకాలుగా ఉన్నాయంట. ఇక్కడ ఒకటి తక్కువ కోటి లింగాలు ఈ గుడి చుట్టూ ఉన్నాయంట. చూసారా ఆ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అది చూస్తుంటే నాకు అక్కడే ఉండిపోవాలనిపించిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. అప్పటి కాలంలో ఎలా కట్టారో ఏంటో, చాలా అంటే చాలా బాగుంది అండి. అసలు శ్రీముఖం అంటే ఏంటి తెలుసా? పరమేశ్వరుడు మొక్కం లింగంలో కనిపించడం అంట. చాలా అరుదుగా ఇలాంటి జరుగుతూ ఉంటాయండి. ఈ లింగం ఒకటి దేవాలయంలో శివలింగం ఏ దిశ నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబరం, శ్రీముఖ లింగం ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అండి. ఇక్కడ చూసారా చండికేశ్వర్ వాయువు ప్రతిష్ఠించిన వాయులింగం. అలాగే ఇక్కడ కుబేర స్వామి ప్రతిష్ఠించిన కుబేరలింగం. చూడండి ముఖం ఎంత క్లియర్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుందండి. కుబేర